సో నేను రాజకీయాలకు వచ్చినప్పుడు తెలంగాణ ఉద్యమంలో 40 కేసులు ఉన్నాయి నా మీద. కేసులకు భయపడతానా నేను? తెలంగాణ జాగృతి కవితతో నేను మహిళల కోసం ఒక మహిళా జేఏసీ అని 2010లో పెట్టా. మహిళలు అంటే మహిళల హక్కుల గురించి, హ్యూమన్ రైట్స్ గురించి అని ఒక పెట్టాం. ఆ వేదిక నుంచి ఒక జేఏసీ నుంచి తెలంగాణ ఉద్యమం కోసం దీక్షలు చేశాం. ఆ దీక్ష చేసినప్పుడు జాగృతి కవిత వచ్చి నిమ్మరసం ఇచ్చేసి దీక్ష విరమించినప్పుడు నన్ను టైఅప్ అయ్యి మా జాగృతులకు మీరు రండి, మీ ఫౌండేషన్ విలీనం చేయమంటే ఫౌండేషన్ విలీనం చేయను, జేఏసీని విలీనం చేస్తా, మీతో పాటు వర్క్ చేస్తా అని చెప్పా. ఆ రోజు నుంచి మొత్తం మా జాగృతి మీరు చూసుకోమంటే మొత్తం నేను చూడండి, మహిళా విభాగం మాత్రం చూస్తా అని చెప్పేసి 2009-8 ప్రాంతంలోనే నేను తెలంగాణ జాగృతికి మహిళా విభాగంగా ఒక 5 years పనిచేశాం. సో అలా ఉద్యమాలలో వెళ్ళినప్పుడు కవితక్క A1 నేను A2 అట్లా ఇక్కడ మన రైల్వే జైలు కూడా వెళ్ళిన, జైలుకు కూడా పోయేసి వచ్చిన తెలంగాణ ఉద్యమం. మనకి ఇంకా అప్పుడు మనకు పెద్దగా నాలెడ్జే లేదు 15 సంవత్సరాల క్రితం, ఇంత ఫాస్ట్గా లేనప్పుడు. అయినా కూడా నా స్వదేశం నా తెలంగాణ అన్నట్టుగా ఇంకా ఇందులో ఎవరైనా ఆంధ్ర వాళ్ళు ఉంటే మనోభావాలు దెబ్బతినని అని కాదు, మన స్వరాష్ట్రం కోసం అందరు చేసే పని మనం చేసుకున్నాం ఎవరమైనా. కానీ ఏదేమైనా మదర్ ఫౌండేషన్ అనేది పార్టీలకు అతీతంగా మేము రిలేటెడ్ అనమాట. సో ఇక్కడ ఆంధ్ర, ఇక్కడ తెలంగాణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్లో కూడా మా వనవాళ్ళు నేర్చుకుంటున్నారు, మహారాష్ట్రలో నేర్చుకుంటున్నారు. అంటే మన దగ్గర నేర్చుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ పోయి చెప్తారనమాట ట్రైనింగ్.